క్రికెట్ వాస్తవంగా ఇదివరకు క్రికెట్ గురించి అందరూ పాజిటివ్గానే ఉండేది. అయితే గీతే ఒకడు ధోని అభిమాని, ఒకడు కోహ్లీ అభిమాని, ఒకడు రోహిత్ శర్మ అభిమాని, ఒకడు సెహ్వాగ్ అభిమాని, ఇట్లాగా ఆ కోహ్లీని మా వాడిని సరిగ్గా ఆడనివ్వలేదు, లేకపోతే మా సెహ్వాగ్ని ఇబ్బంది పెట్టారు, ఇట్లాంటివి ఉండేది తప్పించి క్రికెట్కి వ్యతిరేకంగా కామెంట్స్ ఉండేది కాదు. ఇప్పుడు క్రికెట్కి వ్యతిరేకంగా కామెంట్స్ అంటే ఏమైపోతుందంటే భారతీయులు ఏ పాయింట్ మీదన ఏకం కాకూడదు, ఏదో ఒక పాయింట్ మీద హిందుత్వం మీద ఏకం కాకూడదు. సరే, వాళ్ళకి అదృష్టవశాత్తు ఇతర మతాల పరంగా ఉన్నారు కాబట్టి దాంట్లో ఒక విభజన రేఖలు సృష్టించి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇక్కడ కొట్టుకుంటుండాలి. క్రికెట్లో అట్లా కుదరట్లేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి క్రికెట్ అనేదే ఒక మతంలాగా మారిపోయింది. క్రికెట్ అనేటువంటిది భారత జట్టు గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. అందులో మావాడు ఇంకో 2 రన్స్ ఎక్కువ కొట్టాలి, మావాడు ఎక్కువ వికెట్లు తీయాలి, ఇట్టగా అనుకోవచ్చును. కానీ ఫైనల్గా క్రికెట్ అనేటటువంటిది ఒక మతంలాగా మారిపోయి భారత జట్టు విజయాన్ని దేశభక్తిగా ఫీల్ అవుతున్నాను. భారత జట్టుని గెలిచినప్పుడు హైదరాబాద్